ఏదైతే ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లాలో తెలంగాణ రైతాంగ పోరాటాల వార్షికోల సందర్భంగా మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలిమని శంకర్ గారు, మా జిల్లా నుండి మండల కార్యదర్శులు, మండల కౌన్సిల్ సభ్యులు ఈ ఏదైతే తెలంగాణ సాధన వార్షికోత్సవం పాల్గొన్న అందరికీ విప్లవాన్ని తెలియజేసుకుంటూ, ఏదైతే నాడు దేశానికి స్వతంత్రం రాకముందు మన దేశానికి స్వతంత్రం 40 ఏళ్ళు వస్తే మన ఏదైతే నిజాం నిర్ణయం కోసం పాలన నేను స్వయం కృషి నా స్వయం పాలన నేను దీనికి రాజుని అని అన్న చరిత్రలో ఆ రోజు నిజాం అన్నాడు. ఆ నిజాంకు వ్యతిరేకంగా రైతాంగ పోరాడు కమ్యూనిస్టు నాయకులు ఎంతోమంది, చాలామంది మగ్దుం మొయిద్దీన్ గారు కానీ, ఇక్కడ మన జిల్లాలో అయితే గంగారాం కూడా సాయుధ పోరాటాలు చేసినట్టు మనిషి. ఇక్కడ కూడా దాదాపు ఒక 2 లక్షల 3 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర ఉన్నది ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లాలో కూడా. కానీ ఎందుకంటే ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా కుమ్రం భీం ఏదైతే పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది, దాని స్ఫూర్తితోని మేము కూడా ఈరోజు మన వేరే రాష్ట్రాలలో 48లో విలీనమైన తర్వాత మహారాష్ట్ర కూడా ప్రభుత్వం జరుపుతూ ఉన్నది ఇది వార్షికోత్సవాలు. కర్ణాటకలో జరుగుతూ ఉన్నది. మన తెలంగాణలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇవాళ ప్రభుత్వం ఈ విమోచన దినం జరుపుతలేదు. కాబట్టి ఇప్పటికైనా బేషరత్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమోచన దినాన్ని ప్రభుత్వం జరపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతే. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ అమరవీరులకు సంబంధించినటువంటి తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఈ పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు ఇవాళ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఈ వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి సిపిఐ పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి నిజాం నిరంకుశ ప్రభుత్వం చేసినటువంటి అరాచకత్వ విధానాలకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మొహినుద్దీన్ల పిలుపును అందుకొని ఈ తెలంగాణ గడ్డ మీద 3000 గ్రామాలని 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర సిపిఐది. కనుక ఆనాటి వీర తెలంగాణ ఛాయలన్నింటినీ కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్పించాలని చెప్పి సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇవాళ ఈ 78 సంవత్సరాల కాలంలో పాలకులు రాజ్యాధికారంలోకి వచ్చి ఇవాళ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరిస్తూ ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మొహినుద్దీన్ల చరిత్రను చెప్పుకొని ఓట్లు దండుకోవడం జరిగింది. ఆనాడే చెప్పినారు తప్పనిసరిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ప్రగల్భాలు పలికినటువంటి పాలకులు ఆ అంశాన్ని విస్మరించినారు. కనుక ఇప్పుడు ప్రజాప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా పక్క రాష్ట్రాలలో ఇవాళ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఈ విరోచితమైనటువంటి పోరాట ఛాయల్ని ఆ ప్రాంతం కూడా ఉమ్మడిగా ఉన్నది కనుక అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా గ్రామాన జరిగినటువంటి ఆ అమరుల యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి, వాళ్ళ యొక్క చరిత్రను తీసుకోవాలి, భవిష్యత్తుకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ సిపిఐ పార్టీ ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి పార్టీలకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ పార్టీ ఇది హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద భూమి కోసం జరిగినటువంటి సమరం ఇది మహిళల పట్ల ఆనాడు నిజాం ప్రభుత్వం అణిచివేత ధోరణిని అవలంబిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిలుపును సిపిఐ పార్టీ ఇచ్చినది. ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసింది. ఇట్లాంటి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి పాలకుల పట్ల ఇవాళ యువతరం ఆలోచన చేయాలి. ఈ చరిత్రనంతా కూడా బయటికి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతోనే సిపిఐ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ జిల్లాకు సంబంధించి కూడా కుమ్రం భీం ఆయన జల్ జంగల్ జమీన్ అనేటువంటి పోరాటాన్ని కొనసాగించిండు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసినాడు. అదేవిధంగా ఇదే నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుమ్రం భీం పోరాట చరిత్రను చెప్తున్నాం తప్ప భవిష్యత్తు తరానికి అందించాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే నిర్మల్కు సంబంధించి రాజ్గోండ్ యొక్క వీర చరిత్ర, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాంతాలలో కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలని పిలిపించిన తర్వాత సిపిఐ నాయకత్వాన 4500 మంది యువ కిషోరులు
చనిపోవడం అనేటువంటి జరిగింది. కనుకనే ఇవాళ చెప్తా ఉన్నాం పాలకులకు, వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ పోరాట ఛాయలు తెలియపరచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.